జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి విడుదల రజనీ గారు కానీ, రంబటి రాంబాబు గారు కానీ, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, రోజా గారు కానీ, వాళ్ళు మహిళలు కాదా, వాళ్ళ కుటుంబాల వాళ్ళు పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? నిన్న కోర్టులకు సంబంధించి వీటి మీద వైసీపీ భావన ఏమిటి? కుమేన్ గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. బాబు గ్యారంటీ, బాధుడు గ్యారంటీ, బాబు ష్యూరిటీ, బాధుడు గ్యారంటీ, ఇది క్యాప్షన్ అండి ఇక్కడ నుంచి. అయితే మళ్ళీసారి చెప్పండి. బాబు ష్యూరిటీ, బాధుడు గ్యారంటీ. భవిష్యత్ గ్యారంటీ కాదు, బాధుడు గ్యారంటీయా? బాధుడు గ్యారంటీ బానే ఉంది డైలాగ్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నుంచొని ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు గారు ఏం చెప్తారంటే, మీ చెల్లికి మీ తల్లికి కూడా న్యాయం చేస్తాం అంటున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, షర్మిల గారు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కంప్లైంట్ పెట్టారు, నన్ను తిడుతున్నారు, చర్యలు తీసుకోండి అని. ఆ కంప్లైంట్ మీద తెలుగుదేశం ఐటీడీపీకి సంబంధించినటువంటి ఉదయభూషణ్ అనే అతను కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తీసుకొచ్చాడని చెప్పి ప్రూవ్ అయింది. ఈ రోజున మీరు సరే జగన్ గారిని తిడుతున్నారంటే మీ తృప్తి కోసం మీరు తిట్టండి కాసేపు, అది విషయం పక్కన పెడతాం. మీరు స్వయంగా అసెంబ్లీలో 164 సీట్లు గెలిచాము, ఇది 93% స్ట్రైక్ రేట్ అని దబ్బాలు కొట్టుకునే మీరు ఒక్కసారి షర్మిల గారికి న్యాయం చేస్తామని చెప్పినప్పుడు మీరు ఆ కేసును విచారించి, మేము విచారించాం, షర్మిల జగన్ గారి పట్ల కూడా మేము ఉన్నామని చెప్తే ప్రజలు ఎవరైనా వీళ్ళని విశ్వసిస్తారు, నమ్ముతారు. తర్వాత 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ అంతకు ముందు కానీ షర్మిల గారి మీదే వీళ్ళు దుష్ప్రచారం చేశారు. ఆ కేసులు కూడా ఇక్కడ ఫైల్ అయి ఉన్నాయి. వాటిని కూడా తీసి ఎవరు చేశారంటే అప్పుడు ప్రూవ్ అయింది ఎవరు? స్వయంగా ఎన్టీ రామారావు గారి అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారి బియ్యంకుడైనటువంటి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ నుంచి ఆ ఐడీలు నుంచి వచ్చిందని చెప్పి ప్రూవ్ అయింది. సో మీరు అక్కడి నుంచి చర్యలు తీసుకోవటం మొదలెడితే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు, నమ్ముతారు. ఖచ్చితంగా చాలా మంది పోలీసులు ఇప్పటికే చెప్తున్నారండి, ఇది మా మీద ప్రెషర్ ఉంది, మీరు ఏమనుకోకండి, ఇట్లా చేయాల్సి వస్తుందని కొంతమంది చెబుతున్నారు. కొంతమంది అయితేనేమో సిఆర్పిసి 41 సిఆర్పిసి ఇచ్చి పంపిస్తా ఉన్నారు అక్రమ కేసులు అని చెప్పి. అలాగే కొంతమందిని కంపల్సరీగా అరెస్ట్ చేయాలి అని ప్రెషర్ వచ్చినప్పుడు అరెస్ట్ చేసినవి కూడా మ్యాజిస్ట్రేట్ గారు చూసి చట్టాలు వర్తించమని రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ గా ఒకటైతే మేము చెప్పదలుచుకున్నామండి, వెన్ దెర్ ఇస్ నో పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్ అండి. ఇవాళ రోజున మీరు ఎంతైతే ఇబ్బంది పెడతారో, నిన్న రాంబాబు గారు మాట్లాడుతూ ఒక బంతిని నేలకేసి ఎంత గట్టికి కొడతామో అంత పైకి లెగుస్తుందని చెప్పి, ఇవాళ రోజున ఏవైతే ప్రైవేట్ కేసులు దాకా వీళ్ళు అంటున్నారు, ఇవాళ రోజున ఏదైతే కంప్లైంట్లు ఇచ్చారో ఆ కంప్లైంట్ల మీద ఖచ్చితంగా రాబోయే రోజులు యాక్షన్ తీసుకోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏ గవర్నమెంట్ ఉంటుందా అని తీసి పక్కన పెడితే ఖచ్చితంగా దాని మీద పోలీసుల మీద మేము కక్షపూరిత చర్యల కోసం వెళ్తామా లేదా అనేది విషయం పక్కన పెడితే ఖచ్చితంగా వీటి మీద ఇవాళ రోజు లీగల్ సపోర్ట్ గురించి విష్ణు శర్మ గారు చెప్పారు. సో ఇంత పార్టీ అంటే అబ్యూజ్ చేసే వాళ్ళని తీసి పక్కన పెట్టి ఎవరైతే నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే అధికార పక్షాన్ని ఎండగడుతూ విశ్లేషణాత్మకంగా ఇచ్చే వాళ్ళని కావాలని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అండగా నిలబడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పారు. సో ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మాత్రం ఇంకొక టర్న్ అయితే తీసుకుంటదండి. చంద్రబాబు నాయుడు గారు వేసిన దారిలోనే మేమందరం కూడా వెళ్తాం, మీరైనా ఆయన వేసిన దారిలోనే వెళ్ళాలి. సో ఏ విధంగా ఆయన చేశారో దాని మీద స్క్వేరో క్యూబో వేసి రివర్స్ ఇస్తాం మనం. మీరు
మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అట్టు పెడితే మా ఇంటికి వస్తే నేను అట్టున్నర పెట్టాలి కదా. రైట్. సో ఖచ్చితంగా అదే జరుగుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు లోకేష్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. భవిష్యత్తులో కూడా మళ్ళీ కేసులు పెట్టి అవసరమైతే చర్య తీసుకునే అవకాశం ఉంటుందా ఒకవేళ మీరు గవర్నమెంట్లోకి వస్తే? ఇప్పుడు కొన్ని కేసుల్లో ఇప్పుడు మా ఊరు నుంచి ఆల జగదీశ్వర్ రెడ్డిని ఒక అతను పెట్టారు. ఎప్పుడు పెట్టారండి? 2013లోనో 2012లోనో పెట్టిన పోస్ట్ కి వాళ్ళు తీసుకెళ్లారు. సో కంప్లైంట్ ఉంది, అసలు కంప్లైంట్ ఆయన మీద ఎవరు చేయలేదు అంటున్నారు. సో ఎవరు కంప్లైంట్ చేశారో ఏంటో చూసుకొని ఖచ్చితంగా అవసరమైతే ఆ స్టేజ్ కి కూడా వెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. రైట్. సో ఖచ్చితంగా సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ పట్టుకొస్తామని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా జరగబోతుందండి. చూద్దాం మరి ఏం జరుగుతుంది.